శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానువాహం అరవిందదయాల్తాక్షం రామం నిశాచర వినాశకం నమామి. జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం పాస్మహే. దేవానాంచ ఋషీరాంచ గురుకాంచన సన్నిభం వందనీయం తిలోకేశం తం నమామి బృహస్పతి. ఈ గురువు యొక్క శ్లోకాన్ని నేను ఎందుకు ఇప్పుడు చెప్పానంటే, మనం ఇప్పుడు ఈ వీడియోలో 12 లగ్నాల వారికి గురుదశ యోగించదా అంటే ఏ స్థానాల్లో ఉంటే గురువు యోగిస్తాడు, ఏ స్థానాల్లో ఉంటే గురువు యోగించడు అని మనం ఈ 12 లగ్నాల వరకు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు గురువు యొక్క కారకత్వాలు ఏంటి అనేది ఇప్పుడు నేను శ్లోక రూపంలో మీకు చెప్తాను, వినండి. గురువు యొక్క కారకత్వాలు. గురు కారకత్వాలు: సంతాన సౌఖ్యం, వటనే పటుత్వం, శరీర పుష్టీర్థ వినంతనూజ, జ్ఞానం మతిస్తంత్ర విచార భూప, వినోద వేదార్థ విదోంగ వీర్యం, తురంగ సౌఖ్యం, స్వగురు స్వకర్మ సింహాసనం, గోరద వృష్ట విప్ర, చమీకరాభూషణ సత్యమేదో, మీమాంస తీర్థాన యశప్ సూర్యజాల్. సంతాన సౌఖ్యం అంటే గురువు బాగుంటే వాళ్ళకి సంతాన సౌఖ్యం ఉంటుంది. వక్తృత్వం అంటే పోటీ పరీక్షలలో వ్యాసరచన పోటీలో గెలుపొందుతారు. శరీర పుష్టి అంటే శరీరం చాలా పుష్టిగా బలంగా ఉంటుంది. ధనవంతులుగా ఉంటారు, ధనము పుత్ర సంతతి ఉంటుంది. మంచి జ్ఞాన సంపన్నులుగా ఉంటారు, మంచి బుద్ధి ఉంటుంది. తంత్ర విచారణ, రాజ సమానత్వం అంటే రాజుతో సమానమైన అధికారాన్ని పొందుతారు. వినోద ప్రీతి అంటే వినోదం అంటే ప్రీతి. వేదార్థ జ్ఞానాన్ని కలిగి ఉంటారు. శరీర బలము, గుర్రాలు అంటే నేటి కాలంలో వాహనాలు, అనేకమైన వాహనాలు, కార్లు, 2 వీలర్స్ లాంటివి కలిగి ఉంటారు. గురువు తండ్రి నుంచి వచ్చే వృత్తి విద్య, ముఖ్యంగా అంటే తండ్రి అర్చక వృత్తి చేస్తే కుమారులు కూడా అదే ఒక వృత్తిని చేపడతారు. తండ్రి లాయర్గా స్థిరపడితే అదే వృత్తిని కొడుకులు కూడా చేపట్టే అవకాశం ఉంది. అంటే ఎవరి జాతకంలో అయితే గురువు బలంగా ఉంటే వాళ్ళకి. సింహాసనం: గోవులు, రథాలు, వృద్ధత్వము, బ్రాహ్మణుడు, బంగారు ఆభరణాలు, సత్వగుణం కలిగి ఉంటారు. మీమాంసా శాస్త్రం, తీర్థయాత్రలు, తర్కము, జ్యోతిష్యం అంటే జ్యోతిష్యాన్ని 3 గ్రహాలు ఇస్తాయి. అదేంటి? బుధుడు, గురువు, శుక్రుడు. మరి బుధుడిచ్చే జ్యోతిష్యం వల్ల ధనార్జన అనేది లభిస్తుంది. గురువు వల్ల వచ్చే జ్యోతిష్యం వల్ల లోకోపకారానికి ఉపయోగపడతాడు, అంటే లోకంలో ఉన్న వాళ్ళకందరికి కూడా మంచి జరుగుతుంది. శుక్రకారకత్వంలోని జ్యోతిష్యం వల్ల పేరు, పలుకుబడి అనేవి లభిస్తాయి. యురేనియస్ కారకత్వంలోని జ్యోతిష్యం వల్ల నూతన ఆవిష్కరణలకు ఉపకరిస్తుంది. అంటే యురేనియస్ వల్ల కొత్త విషయాలను కనుక్కుంటారు. ఉదర రోగాలు, పెద్దన్న, తపస్సు, రాజ గౌరవము, శివోపాసన, వాత కఫ ప్రకృతి మొదలైనవి ఇవి ఉత్తర కారకత్వంలో చెప్పబడ్డాయి. గృహము, శబ్ద శాస్త్రము, స్వర్గం అంటే 12లో గురువు ఉంటే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. వాహన సౌఖ్యం కలుగుతుంది. పల్లకి, ఏనుగు, గుర్రము, యజ్ఞాది క్రతువులు, కర్మాచరణ, ఆచారము, మంచి సాంప్రదాయాలు పాటిస్తారు. ఛాందసవాదం అనేది ఎక్కువగా ఉంటుంది. సృజనత్వము, శాంతంగా ఉంటారు. మంత్రిత్వము, ఐశ్వర్యము, ఇది ఐశ్వర్యం కలిగి ఉండడం అంటే నిత్యావసరాలకు ఉపయోగపడుతుంది. బంధువృత్తి బాగా కలుగుతుంది. దయా దాక్షిణ్యాలు కలిగి ఉంటారు. దయభక్తి, సత్యం అంటే శుక్రకారకత్వంలోని సత్యం, ఇతరులకు కష్టం కలిగించని ప్రియత్వము. గురుకారకత్వంలోని అప్రియ సత్వము కూడా కావచ్చు. ద్వితీయ వివాహము, ప్రబంధ రచన, కావ్యము, గ్రంథ రచన, వాత శ్లేష్మ ప్రకృతి, అగ్నిబాధ్యం అంటే అజీర్ణాన్ని కూడా కలిగిస్తాడు. అంటే గురువు బాగలేకపోతే అజీర్ణమైన వ్యాధులు వస్తాయి. దంతాలు, తపస్సు, ధాతృత్వము, నిక్షేపము, జ్యేష్ఠ సోదరులు, వాచారత్వం అంటే అధికంగా మాట్లాడడం, మృదుశిలలు, పశు సంపద, శుభకార్యాలు, సభారంజకత్వం అంటే తన మాటల ద్వారా సభను రంజింపజేయడం, పౌష్టిక కర్మలు అంటే శుభకర్మలు, శాంతి కర్మలు అవలంబించడం, తీర్పు చెప్పడం అంటే న్యాయంగా తీర్పు చెప్పడం, న్యాయశాస్త్రము, పురపాలన, ఆసనము, సాధనా బలము, యోగాభ్యాసము, గురుతత్వము అంటే బోధన, అంటే
చెప్పడం, మాట్లాడము. మంత్రోపదేశం అంటే మంత్రాన్ని ఉపదేశించడము. ఆధ్యాత్మిక జ్ఞానోపదేశం చేయడము. జ్ఞాపశక్తి, నూతన ఆవిష్కరణ అంటే నూతనమైన అంశాలను కనుక్కోవడం, అది లోకానికి అందించడం. సద్గతి, మోక్షము, ఆలోచన శక్తి, మంచు, తీపి కారకుడు కూడా గురువే. ఈశాన్య ప్రదేశము, తేనె కళ్ళు, సంస్కృత భాష పట్ల మంచి ప్రజ్ఞ కలిగి ఉండడం. గర్వం కలిగి ఉంటారంటే వేద పండితులు అనే వాళ్ళకి కొంచెం శాస్త్రంలో పట్టుత్వం ఉన్న వాళ్ళకి కొంచెం పొగరు, అహంకారం కూడా కొంచెం ఉంటుంది. ఆడంబరం లేని వేషం అంటే చాలా సింపుల్సిటీగా ఉంటారు. స్థూలమైన శరీరం అంటే కొంచెం లావుగా, కొంచెం పొట్టిగా కూడా ఉంటారు. పచ్చని కన్నులు, జుట్టు, హృదయము, పాత్రలు, మోకాళ్ళు. సద్వ్యయము అంటే ఖర్చు అనేది మంచి వాటికి ఖర్చు చేస్తారు. అంటే దాన ధర్మాలకు, యాత్రలకు, దేవాలయాలకు ఖర్చు చేస్తారు. రథము, దాచబడిన సొత్తు, గేదెల పాడి, ప్రతాపము, కీర్తి, మనవడు, ఉబ్బురోగము, గజ సంపద, వేదాంతము, ప్రపితామహుడు అంటే ముత్తాత కారకుడు కూడా గురువే. భవనాలు, పితామహుడు తండ్రి. దేవేంద్రుడు, ఇంద్రపూజ అనేది గురుదోషాలను తొలగిస్తుంది అని ప్రాచీన సాంప్రదాయం. కానీ ఈ కాలంలో ఎవరు కూడా ఇంద్రుడిని పూజించడం లేదు. దాని బదులుగా దత్తాత్రేయ పూజ, మంత్రస్మరణ గురుదోషాలను హరిస్తుందని ప్రస్తుతం వాళ్ళు భావిస్తున్నారు. శిశిర ఋతువు, తొడలు, పరోపకారం, ఇతరులకు ఉపకారం చేయడం. దీనులు దోషం చేసినా అంటే తప్పు చేసినా కూడా వాడిని దయతో క్షమించడం. ఉత్తరాభిముఖ ప్రీతి, కొవ్వు, పాతబట్ట, మంత్రశక్తి, పవిత్ర జలము, మెడ. ప్రేక్షక ఆమోదం అంటే ప్రేక్షకులను మెప్పించడం, తన వాక్చాతుర్యం ద్వారా ప్రేక్షకులను మెప్పించడం. బ్రహ్మస్థాపన, సర్వకాల బలము, మాసము అంటే గురుడు లగ్న నవాధిపతి అయినప్పుడు ప్రశ్నాకాల పరిమితి మాసం. ద్రాక్షారసము, తీయని పానీయాలు, పొడవు, సౌమ్యత, ఇతరులను అర్థం చేసుకోవడము, సహేతుకమైన చింతన. శివ ఉపాసన, నిష్ఠూర భాషణ అంటే ఇతరులు ఏమనుకుంటారో అనేది లేకుండా స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడడం. చాలా ఉత్సాహంగా ఉండడం. ప్రాపంచికమైన జ్ఞానము, అనుకూల భావన అంటే పాజిటివ్ థింకింగ్ అనేది ఉండడం. నిజాయితీగా ఉండడం. వివేకము, పరిశోధన, దక్షత, మనోవికాసము, మనస్థైర్యము, విశాల దృక్పథం కలిగి ఉండడం. పేరు ప్రతిష్టలు, గౌరవ సాధన, మత సంస్థలు, విద్వత్ పరిషత్తులు, ఆధ్యాత్మిక జీవనము, కాలేయము, రక్త ప్రసరణ స్తంభించడము, ఊపరితిత్తులు, అతి చెట్టు, కంద, బఠానీ, ఉప్పు, కోట్లు, రక్తం చెడిపోవడము, మూర్ఛ, లివర్ వ్యాధులు, పసరికలు, నంజు, చిగుళ్ళ నుంచి రక్తం కావడము, నాసికా వ్యాధులు, మూత్ర రోగాలు, పుళ్ళు, నారీ కురుపులు, మధుమోహం, ఎగ్జిమా, చర్మ వ్యాధులు, పూర్వాచార పరాయణత, మేధస్తు, వేదాంత ప్రజ్ఞ, దేవాదయ ధర్మాదయాలు, పసుపు రంగు మొదలైనవి గురువు కారకత్వాలని చెప్పబడ్డాయి. తర్వాత గురువు మహాదశలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? గురువు కేంద్ర కోణాల్లో ఉంటే 1, 4, 7, 10, 5, 9 ఈ స్థానాలలో గురువు ఉన్న ఉచ్చక్షేత్రంలో అంటే కర్కాటకంలో ఉన్న, స్వక్షేత్రంలో అంటే ధనస్సులో కానీ మీనంలో కానీ ఉన్న, మిత్రక్షేత్రాల్లో ఉన్న అంటే గురువుకి మిత్రులు ఎవరు? కుజుడు, రవి, చంద్రుడు. వీళ్ళ రాశులలో గురువు ఉన్నప్పుడు అతడు శుభులతో కలిసి ఉన్నా అంటే అలా ఉండడంతో పాటుగా శుభగ్రహంతో కలిసి ఉండడం అంటే శుక్రుడితో కానీ బుధుడితో కానీ కలిసి ఉన్న, శుభక్షేత్రాల్లో ఉన్నా అంటే తన ఇందాక చెప్పాం కదా మిత్రక్షేత్రంలో కానీ స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ ఉన్న ఆ గురు దశలో సన్మానం జరుగుతుంది. మంచి అధ్యయనము, కొత్త విషయాలను అధ్యయనం చేస్తారు, వినయంగాను ఉంటారు, శౌర్యము, మంచి సద్బుద్ధి, తేజస్సు కలిగి శత్రుజయము, పరోపకారశీలము, గొప్ప గొప్ప పనులు చేస్తారు, ఘనకార్యాలు చేయాలనే ఆసక్తి ఉండి మంచి ఆలోచన అనేది ఉంటుంది. నీతి, ధార్మిక గ్రంథాల యొక్క పఠనము,
రాజసేవ అంటే ప్రభుత్వానికి సేవ చేయడం, మంత్ర జపము జరుగుతుంది. వీరికి ధనలాభం కూడా కలుగుతుంది. మంచి వస్తువులు వాహనాలు అనేవి లభిస్తాయి. ప్రభు స్వయం అంటే ఉన్నతమైన అధికారులతో స్నేహం అనేది లభిస్తుంది. ధనప్రాప్తి కూడా లభిస్తుంది. భాగ్యాభివృద్ధి కలుగుతుంది. విదేశాల్లోకి ప్రయాణాలు చేస్తారు, విదేశాలకు కూడా వెళ్తారు. పెద్ద అధికారం కూడా లభిస్తుంది. గొప్ప పదవి, తన వారికి నాయకుడు కావడం, ధాన్య పశువృద్ధి అనేవి కలుగుతూ ఉంటాయి. ఒకవేళ గురుడు నీచలో ఉంటే, గురువుకి నీచ స్థానం ఏంటండి? మకర రాశి. మకరంలో నీచ పొందిన, శత్రుక్షేత్రంలో ఉన్న అంటే మకరంలో కానీ, కుంభంలో కానీ, వృషభంలో కానీ, తులలో కానీ ఈ స్థానాల్లో ఉన్న నవాంశలో D9లో శత్రు నవాంశలో ఉన్న పాపగ్రహాలతో కలిసి ఉన్న, పాపగ్రహాలంటే శనితోని కానీ, రాహుతో కానీ, కేతువుతో కానీ కలిసి ఉన్న, పాపగ్రహ దృష్టి ఉన్న, పాపగ్రహాలు ఈ గురువును చూస్తూ ఉన్న ఆ యొక్క గురు దశలో సూక్ష్మమైన తెలియని రాని విషయాలపైన పరిశ్రమ, తెలియని విషయాలను పైన కష్టపడుతూ ఉంటారు. చెవి రోగం అనేది ఉంటుంది. చెడ్డవాళ్లతో గొడవలు జరుగుతుంటాయి. 4 కాళ్ళ జంతువుల వల్ల గండం అంటే ఈ కాలంలో కార్లు, లారీలు, వాహనాల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సేవకతత్వం అంటే సేవ చేయడం, ఊర్లు బట్టి తిరుగుతూ ఉండడం. గొప్ప స్థితి నుంచి పతనం అంటే ఉన్నత స్థితి నుంచి కిందికి దిగజారడం. అనాచారమందు ఆసక్తి, అకాల భోజనం, సమయాన్ని మించి భోజనం చేయడం, పరాపవాదం, ఇతరుల చేత తిట్లు తినడం, రాబడికి మించి ధన వ్యయం, ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా కావడం, కుమారులు, మిత్రులు, కుటుంబం వీరి వల్ల కష్టాలు కలగడం, కృషి అనేది నశించడం, కృషికి తగ్గ ఫలితం రాకపోవడం, మనసు అనేది వికలత్వాన్ని చెందడం, మనసులో పాపాలు చేస్తున్నట్లు తలపులు రావడం, గృహ నాశనం, ఇల్లు కాలిపోవడము, ఏదో ప్రమాదాలు జరగడం, సేవక వృత్తి కలగడం అంటే ఒకరి కింద బానిసలాగా, సేవకుడిలాగా పని చేయడం. ఇవి గురు మహాదశలో కలిగే సాధారణమైన ఫలితాలు. మన ఇప్పుడు ఈ వీడియోలో మిథున లగ్నం వారికి గురు దశ యోగిస్తుందా, యోగించదా, అంటే ఏ స్థానాల్లో ఉంటే గురుడు ఉత్తమ ఫలితాలను కలిగిస్తాడు, ఏ స్థానాల్లో ఉంటే గురుడు చెడు ఫలితాలను కలిగిస్తాడు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మిథున లగ్నానికి గురుడు సప్తమ రాజ్యాధిపతి అంటే సప్తమ దశమాధిపతి. ఈ లగ్నాధిపతి బుధునితో వైరగ్రహము. సప్తమ దశమాధిపతి అధిపతిగా గురుడు లాభస్థానమైన మేషంలో మిత్ర రాశిలో ఉన్నప్పుడు సోదర సుఖము, వివాహ సుఖము, అనుకూల కలత్రము, ఆకర్షణ, బుద్ధి బలం కలిగి ఉంటారు. సంసార సుఖము, అనేక మంది పరివారము, మిత్రులు కలిగి ఉంటారు. అంటే గురువుకి బుధుడు శత్రువైన బుధుడికి గురువు మిత్రుడే అవుతాడు. అంటే గురువు ఎవరికి కూడా శత్రువు కాదు. కాబట్టి ఈ గురుడు ఉభయ కేంద్రాధిపతి అంటే సప్తమము దశమము రెండు కూడా కేంద్రాలే. కాబట్టి ఈ దశలో మధ్యమమైన ఫలితాలు జాతకుడు పొందుతాడు. ఇక గురుడు వృషభంలో ఉంటే అంటే ప్రథమ భావంలో ఉంటే, గురుడు 12వ ప్రథమ భావం కాదండి 12వ భావంలో ఉంటే, అంటే ఇది శత్రుక్షేత్రం కాబట్టి, వృషభం అనేది శత్రుక్షేత్రం కాబట్టి కొంచెం కుటుంబంలో ఇబ్బందులు కలుగుతాయి. ప్రభుత్వం నుంచి చికాకులు కలిగిన మంచి జ్ఞానం కలిగి ఉంటారు. తంత్ర మంత్రాసక్తి, ధార్మిక ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితి కలిగి ఉంటారు. తాత్విక చింతన అనేది ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఈ గురు మహాదశ సాధారణ ఫలితాలను కలిగిస్తుంది. కొంచెం రోగ భయాన్ని కలిగిస్తుంది, అంటే కొంచెం వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక గురుడు మిథునంలో ఉన్నప్పుడు అంటే ప్రథమ భావంలో ఉన్నప్పుడు
జ్ఞానము, వివేకము, కీర్తి ప్రతిష్టలు, మంచి వ్యక్తిత్వము, యశస్సు, సంతానము, సంసార సుఖాదులు ఉంటాయి. మిశ్రమ ఫలితాలు అనేవి కలిగి ఉంటారు. ఇక గురుడు ద్వితీయంలో ఉన్నప్పుడు అంటే కర్కాటకంలో ఉన్నప్పుడు, కర్కాటకం అనేది గురుడికి ఉచ్చక్షేత్రం కాబట్టి ఈ ఉచ్చక్షేత్రంలో ఉన్నప్పుడు మంచి విద్య, చక్కగా మాట్లాడే అనేది నేర్పు అనేది ఉంటుంది. అంటే ద్వితీయం అనేది వాక్స్థానము, కుటుంబ స్థానం కాబట్టి, ధనస్థానం కూడా కాబట్టి మంచి మాట్లాడే నేర్పు అనేది ఉంటుంది. అనర్గళంగా మాట్లాడతారు. మంచి ధార్మిక గుణం అనేది కలిగి ఉంటారు. అనేక విషయాలలో నైపుణ్యం కలిగి ఉంటారు. మంచి సామర్థ్యం కలిగి ఉంటారు. సంసార సుఖం అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. ఈ దశ అనేది కొంచెం మధ్యమంగా యోగించే అవకాశం అనేది ఉంది. ఇక గురుడు తృతీయంలో ఉంటే సింహరాశిలో ఉన్నప్పుడు ఇది గురుడికి మిత్రక్ష స్థానం కాబట్టి పితృసుఖము, ఉద్యోగ లాభం అనేది ఉంటుంది. సోదరి సుఖము, మంచి పరివారం కలిగి ఉంటారు. సుఖాదులు కలిగి ఉంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. భూములు, నివాస గృహాలు కలిగి ఉంటారు. ఈ గురు మహాదశ అనేది మధ్యమంగా యోగిస్తుంది. ఇక గురుడు కన్యలో ఉన్నప్పుడు అంటే చతుర్థ భావంలో ఉన్నప్పుడు ఇది ఒక రకంగా శత్రుస్థానం కాబట్టి కొంచెము ఉన్నా కూడా మంచి బుద్ధి, విద్వత్తు కలిగి ఉంటారు. సభలో ప్రసంగించే నేర్పు కలిగి ఉంటారు. విద్వత్తు కలిగిన వారుగా ఉంటారు. కొంచెం సుఖాదులు, మాతృ సౌఖ్యము, భోజన సౌఖ్యం అనేది కొంచెం చాలా తక్కువగా ఉంటుంది. ఈ దశ అనేది మధ్యమంగా యోగించే అవకాశం అనేది ఉంది. ఇక గురుడు తులలో అంటే పంచమ భావంలో ఉన్నప్పుడు ఇది శత్రుస్థానం కాబట్టి విద్యావంతులుగా ఉంటారు. విశేష జ్ఞానం అనేది ఉంటుంది. పంచమ అనేది విద్యాస్థానం, మంచి ఆలోచన, సంతాన స్థానం కాబట్టి విశేషమైన జ్ఞానము, మంచి సలహాలను ఇచ్చేవారుగా ఉంటారు. పుత్ర సంతానం కలిగిన తర్వాత యోగం అనేది అనుభవిస్తుంటారు. స్వయంగా కృషితో కష్టపడి ఉన్నతమైన పదవులను పొందుతారు. ఇది ఈ దశ అనేది సామాన్యంగా యోగిస్తూ ఉంటుంది. తర్వాత గురుడు వృశ్చికంలో అంటే షష్ఠమ భావంలో ఉన్నప్పుడు వృశ్చికం అనేది గురుడికి మిత్రక్షేత్రం. సాధు స్వభావం కలిగి స్వయం కృషితో ఉన్నత స్థితికి పొందుతారు. శత్రురోగాలు మరియు కోర్టు కేసులకై ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. గురు మహాదశ మధ్యమ ఫలితాలను కలిగి ఇస్తుంటుంది. ఇక గురుడు ధనస్సులో సప్తమ భావంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే ధనస్సు అనేది గురుడికి మిత్రక్షేత్రము మరియు మూల త్రికోణము. ఇందులో దీన్ని సరళ యోగం అని అంటారు. సరళ యోగం ఏర్పడడంతో గురుడు ఇచ్చే పాప ఫలితాలు విశేషంగా తగ్గుతాయి. అంటే ఒక శుభగ్రహం అనేది కేంద్రంలో ఉంటే, కేంద్రాధిపత్యమై కేంద్రంలోనే ఉంటే పాప ఫలితాలు కలుగుతాయి. కానీ గురుడు ఒక శుభగ్రహం కాబట్టి పాప ఫలితాలనేవి చాలా తక్కువగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు, సంతానం కలిగిన తర్వాత ప్రతిష్ట, కష్టించి పనిచేసే నైజము, కుటుంబ మిత్ర లాభాలు కలిగి ఉంటారు. ఉభయ కేంద్రాధిపతి దశ కావడంతో అనేది ఇది యోగించదంటే లగ్నానికి సప్తమానికి అధిపతి గురుడు కాబట్టి ఇది అంతగా యోగించదు అని చెప్పవచ్చు. ఇక గురుడు మకరంలో అంటే అష్టమ భావంలో ఉన్నప్పుడు, మకరం అనేది గురుడికి నీచ స్థానం. ఇందులో ఉన్నప్పుడు కొంచెం సంసారసుఖం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అధికారులతో గొడవలు అనేది ఉంటాయి. అధిక ఖర్చుల కారణంగా విశేషంగా రుణాలు చేయడం, వివాహం ఆలస్యం కావడం, సరైన అవకాశాలు చేతికి అందకపోవడము వంటి ఫలితాలు అనుభవంలోకి వచ్చే అవకాశం అనేది ఉంది. ఇక గురుడు కుంభంలో అంటే నవభావంలో ఉన్నప్పుడు వివాహానంతరం కొంచెం భాగ్యోదయం అవుతుంది. మంచి సలహాదారులుగా ఉంటారు. రాజకీయంగా మంచి స్థితి అనేది ఏర్పడుతుంది. వ్యవహారంలో నేర్పు, రాయబారులుగా నేర్పు కలిగి ఉంటారు. యోగ్యమైన సంతానం, కష్టానికి తగిన ఫలితం, గుర్తింపు అనేది వీరికి లభిస్తుంది. తర్వాత గురుడు మీనంలో ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి? మీనం అనేది గురువుకి స్వక్షేత్రం కాబట్టి వేదాది శాస్త్రాల్లో ప్రవేశం కలిగి ఉంటారు. యజ్ఞయాదులు చేస్తారు. పుత్ర సంతానం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు. అందరి సుఖాలను కోరుకునే వారుగా ఉంటారు. వివేకం కలిగిన వారుగా ఉన్నప్పటికీ
తరచూ రుణాలు చేయవలసి వస్తుంది. ఈలో గురు మహాదశ సగం దశ ఉత్తమ ఫలితాలను కలిగి ఉంటుందంటే మిశ్రమ ఫలితాలు అనేవి కలుగుతాయి. జై శ్రీమన్నారాయణ.